వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేతు మహాదశ అంటే ఏమిటి? కేతు అనేది తల లేని గ్రహం. దీనికి శరీరం ఉంటుంది కానీ తల ఉండదు. ఇది భయపెట్టే గ్రహం కాదు, మనలో మార్పులు తీసుకొచ్చే గ్రహం. ఈ దశలో మనం బౌద్ధిక ప్రపంచంలో డబ్బు సంబంధాల నుంచి కొంత దూరంగా వెళ్తాం. మనలో ఆత్మ గురించి, భగవంతుడి గురించి ఆలోచనలు పెరుగుతాయి. కేతు మహాదశ ఎంతకాలం ఉంటుంది? కేతు మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ 7 ఏళ్లలో మీ జీవితం ఎంతో ప్రత్యేకమైన మార్పులు తీసుకొస్తుంది. ఈ సమయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? పాజిటివ్ మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనస్సు ఆత్మదిశగా మారుతుంది. ధ్యానం, దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. కొంతమంది గురువుల దగ్గరికి చేరుతారు. కొంతమందికి ఆకస్మిక లాభాలు కూడా వస్తాయి. నెగిటివ్ మార్పుల గురించి తెలుసుకుందాం. ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. పాత స్నేహాలు, సంబంధాలు తగ్గుతాయి. మానసికంగా అయోమయం లేదా డిప్రెషన్. అనుకున్న పనులు ఆలస్యం అవ్వడం లేదా చెల్లించాల్సిన ఖర్చులు పెరగడం. ఎవరికి ఇది మంచి కాలం అవుతుంది? మీ జాతకంలో కేతు మంచి స్థానంలో ఉంటే ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. మంచి స్థానం అంటే మీ లగ్నంలో మేషరాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి ఉంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఎవరికి కష్టం వస్తుంది? కేతు చెడ్డ స్థానంలో ఉన్నవారికి ఈ దశలో ఆరోగ్యం సమస్యలు, కుటుంబ సమస్యలు రావచ్చు. కోర్టు సమస్యలు, ఊహించని ఖర్చులు, పని ఆగిపోవడం అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎలా ఉండాలి? ఒత్తిడి పెట్టుకోకండి. దేవుడిపై నమ్మకం పెట్టుకోండి. మంచి వ్యక్తులు సలహాలు తీసుకోండి. ధ్యానం లేదా జపం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. సాధారణ జీవితాన్ని నడిపించండి. ఆత్మవిశ్వాసం కోల్పోకండి. రెమెడీస్: ప్రతిరోజు ఓం కేతవాయ నమః అని 108 సార్లు జపం చేయండి. శివుడికి లేదా భైరవునికి పూజ చేయండి. నల్ల రంగు వస్త్రాలు, నల్ల తిల్లు, పంచదార దానం చేయండి. ఎక్కువ నల్ల కుక్కలకి ఆహారం పెట్టండి. ఇది కేతువుకి చాలా ఇష్టం. చివరిగా, కేతు మహాదశ అనేది కొంత మౌనంగా మారే కాలం, కానీ ఇది భయం పెట్టే కాలం కాదు. ఈ కాలంలో మీరు నిజంగా ఎవరెవరో ఏమిటో తెలుసుకోవచ్చు. శాంతిగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి.